వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్టోబర్ 6వ తేదీన తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెనాలి పట్టణ చిరరవురు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ నిర్వహిస్తారని బీజేఆర్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖున తెనాలి పట్టణంలోని చినరావూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకు అణగారిన కులాల ఆశాజ్యోతి, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు విగ్రహావిష్కరణకు వచ్చేస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉపకులాల ప్రజలు, తెనాలి పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ పోరాట సమితి, మహాజన్ సోషల్ పార్టీ మరియు అనుబంధ సంఘాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నెల 6వ తేదీన మరి భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేతుల మీదుకుంటా సాయంత్రం 4 గంటలకు ర్యాలీగా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ చేసిన పిదప మరి ఒక భారీ బహిరంగ సభ కలదు. తెనాలి పట్టణ నియోజకవర్గ మరియు గుంటూరు జిల్లా ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. సాయంత్రం 4 గంటలకి ర్యాలీ కలదు, అందరూ గమనించగలరు. పట్టణ రామస్వామిపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ట్రస్టీ ఈవీఎన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో తొలి రోజు విగ్రహదాతలు జలగం రాఘవ, నాగరాజకుమారి దంపతులు అమ్మవారికి విశేష పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో ప్రతిరోజు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని విజయదశమి రోజున విజయలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. మన రామస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సింగిల్ ట్రస్ట్ గారు ఎన్విఎన్ మల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలై 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం కనుక లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, సరస్వతి పూజ రోజున విద్యాలక్ష్మిగా అమ్మవారు 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా జరుగుతాయి పూజలన్నీ కూడా. తదనంతరం దుర్గాదేవి, అలాగే మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి సమయంలో ఆ విజయదశమి రోజున విజయలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద స్వీకరించవలసి తెలియజేస్తున్నా. ఈ రోజున ఆ విగ్రహదాతలైనటువంటి జలగం రాఘవ గారు, ధర్మపత్ని నగరాజకుమారి, వారి కుమార్తెలు రేవతి, హిమజ సహకుటుంబం అమ్మవారి యొక్క పూజలో విశేష హోమాది కార్యక్రమాలు జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 5, 13, 20 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాల్వలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాల్వల్లో పడవేయకుండా
పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 5వ వార్డు అలానే 13వ వార్డు 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటల గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రమంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటివి వేయకుండా చూసుకుంటారని. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే స్టేషన్ రైల్వే యార్డ్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అసంపూర్తిగా మిగిలిన రైల్వే పనులపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి 15 రోజుల్లో నాణ్యత లేని రైల్వే పనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గల్లామాధవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు 90 to 95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత. ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు సంఘాల నేతలు రంగారెడ్డి, అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణ అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందువల్ల ఇది విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధం చేశారు. ఇది కుట్రగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలియజేయాల. ఈ పార్లమెంట్లో కూడా చర్చ జరగాల. ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నాం, దీన్ని ఎందుకు మరి ప్రభుత్వ రంగ సంస్థకు ఉండట్లేదు అని చెప్పాల్సిన పోయి దీన్ని అడ్డగోలుగా దొడ్డిదారులో మరి అనగదొక్కే విధంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అణగేసే దాంట్లో భాగంగా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు, విద్యార్థి యువ సంఘాలు ఉద్యమిస్తాయి. ఇదే ప్రైవేటీకరణ ఆపుకోపోతే ఇంకా భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ నెల 6వ తేదీన తెనాలిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహావిష్కరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.